హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేనైతే పెసరపప్పు పొంగల్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి కొబ్బరి పచ్చడి కాంబినేషన్తో అయితే టేస్ట్ ఇంకా డబుల్ అవుతుందండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే పెసరపప్పు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. బాస్మతి రైస్, నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను. ఆనియన్స్, ఇంకా బ్లాక్ పెప్పర్, జీరా, కాజు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా కొత్తిమీర అన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకొక వైపు అయితే కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్లోనే ఆయిల్ వేసుకున్నాను, కాస్త గీ కూడా వేసుకున్నాను. ముందుగా అయితే జీలకర్ర ఇంకా మిరియాలు వేసి మంచి స్మెల్ బయటకు వచ్చే వరకు వేయించాలండి. ఆ తర్వాతే కాజు వేసుకున్నాను. కాజు కాస్త ఎర్రబడ్డాక పచ్చిమిర్చి, ఆనియన్స్ వేయట్లేదండి, కంపల్సరీ పచ్చిమిర్చి వేయాలి. అప్పుడు ఆ ఘాట్ అనేది చిరవైపు వస్తుంది. ఆ తర్వాత కరివేపాకు ఫ్లేవర్ కూడా బయటకు వచ్చాక అప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నామండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆనియన్స్ని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మన పొంగల్కి కావాల్సిన మొత్తం ఉప్పుని ఇక్కడే యాడ్ చేసేస్తున్నానండి. చూడండి కాజు ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు వచ్చి కొత్తిమీర తరుక్కొని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేస్తున్నానండి. చూడండి ఇలా మంచిగా వేయించేసుకోవాలి. అన్నీ కూడా వేయించుకున్న తర్వాత లాస్ట్లో కాస్త మనకు కావాల్సినంత పసుపు కూడా వేయించేసుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవడమే. నేనైతే ఈ కప్తో 3 కప్స్ తీసుకున్నాను. 1 కప్ పెసరపప్పు, 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. చూడండి 2 కప్స్ ఆఫ్ రైస్ని కూడా వేసేసుకొని నేను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నానండి. ఒక్కసారి అలా కలిపేసుకొని వెంటనే మూత పెట్టేసుకుంటున్నాను. ఇలా బాయిల్ చేయడం వల్ల ఏం అవసరం లేదు, డైరెక్ట్గా మూత పెట్టేసుకోవడమే. ఒక 4 నుంచి 5 విజిల్స్ అండి. ఎందుకంటే ఎవరెవరి కుక్కర్ వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది కదా. నేనైతే 5 విజిల్స్ వేసుకున్నాను. ఇప్పుడు పైన మీకు వాటరీగా అనిపించచ్చండి. ఒక 5 మినిట్స్ అయ్యాక మంచి రైస్ పలుకుగా ఉంటుంది. లేదు మీకు మెత్తగా కావాలి అనుకుంటే ఇంకొక గ్లాసు యాడ్ చేసుకోవచ్చు. వాటర్ వచ్చి నేను 5 కప్స్ తీసుకున్నానండి. 3 కప్స్ 1 కప్ పెసరపప్పు, 2 కప్స్ రైస్ తీసుకున్నాను కదా. నేను ఇక్కడ వచ్చి 5 కప్స్ వాటర్ తీసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. నేను ఇందులోకి కాంబినేషన్గా కొబ్బరి పచ్చడి కూడా చేస్తున్నానండి. ఇది కొబ్బరి చట్నీతో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలా కలుపుతూ ఉంటేనే అప్పుడే పొడి పొడిగా మనకి తెలుస్తుంది. చూసారు కదా, ఒక 5 మినిట్స్ అయింది అంటే మంచి పలుకుగా వచ్చేస్తుంది. ఇక్కడైతే నేను కొత్తిమీర కాడలు తీసుకున్నానండి. తర్వాత పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇంకా పచ్చి కొబ్బరి నేను అస్సలు వేయించట్లేదండి, పచ్చి కొబ్బరిని తీసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్సీ పట్టేసుకుంటాను. ఇంకొక వైపు కడాయి పెట్టుకొని అందులో ఆవాలు ఇంకా కరివేపాకు మాత్రమే ఒక 2 నిమిషాలు అలా వేలిపోయేసరికి బాగా వేడెక్కిపోయిందండి. చూడండి జస్ట్ అలా కలిపేసుకొని ఉప్పు యాడ్ చేసుకొని గ్యాస్ కట్టేసుకోవడమేనండి. అంతేనండి, 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది చట్నీ కానీ ఇంకా పొంగల్ కానీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్